రెండు భాగాలు మనం చదువుగా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో నుండి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 9 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా ఉన్నాం. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించినట్లయితే. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎదురు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. రెండవ భాగం మనం చదువుగా విన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందరు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందరు. అర్థం చేసుకున్నాను. మహాఘుడ పరిశుద్ధ జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజా, స్తుతులకు పాత్రుడా, సింహాసనసీనుడా, పూజనీయుడా, నీకు స్తుతులు స్తోత్రములు ఆయన. ఎంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం ఇచ్చారు మొదలయ్యా. రానున్న దినాల్లో ఇంకా జీవముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి భాగ్యం దయచేయండి. వాక్యాలను నియమించిన బిడ్డలు చక్కగా మిమ్మల్ని మాడి మిమ్మల్ని కనపరిచే ప్రవణ దయచేసి సంఘమంతటిని నియమించి సమయంలో ఆయన మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు కనుక మీ చాటున బలపరచండి. దాసుడు అల్పుడు కనుక ఆయన బలహీనుడు కనుక బలమైన మీ హస్తాలను బలపరచి నోటికి కొరకగా ప్రతి బిడ్డతో మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఇది నా కొరకు, నేను దీవించబడడానికి, నేను ఆశీర్వదించబడడానికి అనే ఆశతో ఎదురు చూస్తూ తమ హృదయాలను సిద్ధం చేసుకుంటే కొరకు లయించుకుంటున్నాను. ఈ మరుగుడు స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరుగురామైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి బిడ్డలారా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, నిన్నటి దినం ఫ్రెండ్షిప్ డే. అంతేకాదు, ఆగస్టు మాసం ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. దాన్ని పురస్కరించుకొని ఈరోజు వాక్యాన్ని, స్నేహితులకు సంబంధించినటువంటి వాక్యాన్ని అందించాలని నేను మనసులో ప్రేరేపించబడ్డాను. లేదా మొదటి వారం మనకి ప్రతి వారం మనం కానుకల గురించి తెలియజేశారు కాబట్టి మనకు సమయం దొరకదు ఆ రోజు స్నేహితుల గురించి చెప్పడానికి. కాబట్టి పిల్లరా, నిన్న ఫ్రెండ్షిప్ డే, అలాగే వచ్చే ఆగస్టు మాసం మొదటి వారం ఫ్రెండ్షిప్ డే, ఈ రెండింటిని పురస్కరించుకొని పిల్లరా ఈరోజు స్నేహితుల ఈరోజు సందర్భంగా ఈ వాక్యాన్ని నేను అందిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ రెండు భాగాల్లోని దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు అనేకమైనటువంటి ఉన్నాయి.
వాటిలో కొన్ని మాత్రం మన ఆధ్యాత్మిక మేలుల నిమిత్తమై వాటిని పరిశీలన చేద్దాం, ధ్యానిద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. మొదటి భాగం మనం చదువుగా విన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 9 వచనాలు చదువుగా విన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ బాగా తెలుసు. అబ్రహాం గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసిన సత్యాలే. అయితే పిల్లరా, ఈ 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఆయనను పిలవడం మనం చూస్తాం. దేవుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఈ విషయాలన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం, నీవు లేచి, దేవుడు సెలవిస్తున్నాడు, ఆయనతో చెప్తున్న మాటలు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళననే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా కష్టతరమైనటువంటి మాట సెలవించాడు. చాలా కష్టం, అది మామూలు విషయాలు కాదు. ఎవరు చేయలేనటువంటి పనిని దేవుడు అబ్రహాముతో సెలవిస్తూ ఉన్నాడు. విన్నాడు, అంత కష్టమైనటువంటి మాటను కూడా ఆయన విన్నాడు, తద్వారా దీవించబడ్డాడు. పిలిచే సమయంలో ఆయన పరిస్థితి ఎలాగుంది, ఏ స్థితిలో ఉన్నాడు ఆయన అనే విషయాలు కూడా మనం చూడబోతూ ఉన్నాం ఈ భాగంలో. రెండవ భాగంలో పిల్లలు మనం చూస్తే యోహాను సువార్త పాఠ్య భాగం నుంచి మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం ఈ మొదటి 15 వచనాలు కలిగినటువంటి భాగాన్ని మనం చదువుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 7 మార్లు నేను 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 అని పలికినటువంటి మాటలో చివరి మాట పిల్లరా, నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. 17వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఏం చెప్పదలుచుకున్నాడు శిష్యులకి అని అంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలయ్యా. మీరు నాలో నివసిస్తే, నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో, నా మాటలు ఎవరైతే వింటారో వాడు బహుగా ఫలించిందని చెప్పాడు. బహుగా ఫలించు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు వీళ్ళలో 6వ వచనంలో ఉంది. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయి. 7వ వచనం చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహం. వాటెవర్ యు వాంట్ ఆస్క్, ఏదేమైనా సరే మీరు అడగండి, నేను ఇస్తాను అని చెప్పాను. అదే కాదు, ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే పిల్లరా, మీరు బహుగా ఫలించాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి. దైవ చిత్తం అది. ఆది నుండి దేవుని చిత్తం కూడా అదే. మానవుని సృష్టించి అదే మాట చెప్పాడుగా, మీరు ఫలించండి, మీరు ఫలించండి, బహుగా మీరు విస్తరించండి అని చెప్పాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటంటే మనం ఫలించడమే. మీరు ఫలించి అభివృద్ధి చెందండి. అభివృద్ధి చెందడమే దైవ చిత్తం. అలాగే ఒక దగ్గర ఉండడం కాదు దైవ చిత్తం. విస్తరించాలి, ఇది దైవ చిత్తం. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. ఆశీర్వదించాడు దేవుడు. వరాడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడే కాదు, దేవుడు కూడా నోవాహును కూడా ఆ మానవ జాతి రెండవసారి ఉత్పన్నమైనప్పుడు కూడా అదే మాట చెప్పాడు వారి కుటుంబంతో, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే
ఏం తెలియజేస్తున్నాడంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అది మీరు ఇంకా ఫలించే, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అది నాకు మహిమ, నా తండ్రికి మహిమ. మీరు ఫలించడం వచ్చారు కాబట్టి మీరు నశించి కృషించిపోవడం నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తం కాదు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి. ఇది దైవ చిత్తం. కాబట్టి మీరు ఫలించండి. మీరు ఫలించాలంటే నా మాట వినండి. అంతేకాదు మీరు నేను చెప్పు ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తే మీరు నా స్నేహితులై ఉంటారు అన్నాడు. ఎంత మంచి మాట అండి. 14వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఎంత అద్భుతమైన మాట. 17వ వచనం చూడండి. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. మొత్తానికి ఈ అధ్యాయం అంతా కూడా మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మీరు నా మాటలు వినండి అయ్యా, మీరు సమాధానంగా ఉండండి, గొడవ పడగలండి, సంతోషంగా ఉండండి, నా మాటలు వినండి, అభివృద్ధి చెందండి అయ్యా, నశించిపోగలండి. మీరు అభివృద్ధి చెందండి. ఎప్పుడంటే మీరు ఎప్పుడు అలా అభివృద్ధి చెందుతారంటే ఒకరినొకరు మీరు ప్రేమించుకోవడం చాలు. మీరు ఒకరినొకరు ద్వేషించుకోవడం చాలు కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవడం చాలు. మీరు నా స్నేహితులై ఉంటారు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలో ఇంకా అనేకమైన విషయాలు మనం చూడకముందు అసలు ఎవరు ఈ యొక్క మరి ఫ్రెండ్షిప్ డేని ప్రారంభించారు? ఫౌండర్ ఎవరు? హూ ఇస్ దిస్ ఫౌండర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే? అసలు ఎవరు దీన్ని ప్రారంభించారు అని మనం చూస్తే జాయిస్ హాల్ అనేటటువంటి ఆయన దీన్ని ప్రారంభించాడు. When and why is friendship day celebrated? ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఎందుకు దాన్ని మరి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? కారణం ఏమిటి అని అంటే పిల్లల దాని డేట్ ఎప్పుడు అని మనం చూస్తే జూలై 30వ తారీఖు, అంటే నిన్నటి దినం. అంతేకాదు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ ఆదివారం రోజు ఫ్రెండ్షిప్ డే. మలేషియా అలాగే మన భారతీయులు వీరు ఖచ్చితంగా ఆగస్ట్ 1వ ఆదివారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎందుకు అనంటే సమాజంలో ప్రేమ అనురాగాలతో, సత్సంబంధాలతో, శాంతి సమాధానాలతో ముందుకు వెళితే బాగుండు అనేటటువంటి తలంపుతో దీనిని ప్రారంభించారు. సరే, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడకముందు ఈ లోకోక్తి ఒకటి ఉంది. అదేమిటంటే స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అనే మాట. ఈ లోకంలో స్నేహం చాలా గొప్పది, దానికి మించి ఇంకేది లేదు అనేటటువంటి లోకోక్తి ఒకటి ఉన్నది పిల్లలు. నిజమైన బస్సు దాన్ని, ఎందుకంటే స్నేహం చాలా ప్రాముఖ్యమైనది. చాలా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరిగా ఉండడం కంటే కూడా ఇద్దరు కలిసి ఉండడం వాళ్ళకి మేలు. ప్రసంగి గ్రంథంలో కూడా ఉన్న మాట. ఒంటరిగా ఉంటే నువ్వు పడిపోతావు. ఏ విషయంలో ఎక్కడైనా పడిపోవచ్చు, పాపంలో కానీ, లేకపోతే కొన్నిసార్లు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు కృషించుకోవడం కానీ పడిపోతావు. అటువంటిప్పుడు స్నేహితుడే ఉన్నాడనుకో ఏం జరుగుద్ది? నిన్ను లేపుతాడు. ఒకడు తోడుగా జతగా ఒకడు ఉండడం చేత మేలు జరుగుతుంది. అదే జతగాడు స్నేహితుడైతే ఇంకా మేలు జరుగుద్ది. అది దేవుడి చిత్తం. ఒంటరిగా ఉండగాకంటే దైవ చిత్తం ఏంటంటే స్నేహితులుగా ఉండండి అని. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, స్నేహితుడు అనే మాటకు అర్థం ఏంటంటే సన్నిహితుడు అని అర్థం. సన్నిహితుడు అంటే దగ్గరగా ఉండేవాడు, దగ్గరగా దూరంగా కాదు. మనుషులు శరీరాలు దూరం ఉండొచ్చు, కానీ మనసులు మాత్రం ఒకేలాగా పనిచేస్తాయి. వాళ్ళ మాటల్లో, ఫోన్ కన్వర్సేషన్లో కావచ్చు, ఎప్పుడైనా దూరం ఉండొచ్చు, కానీ ఎప్పుడు దగ్గరగా ఉంటారు. సన్నిహితులు అన్నమాట. శరీరాలు దూరంగా ఉండొచ్చు. స్నేహితులు ఎవరెవరు అవ్వచ్చు? స్కూల్లో చదువుకునే వాళ్ళే కాదు, ఇంటి
భర్త భార్యకి, తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, కుమార్తె తల్లికి, తల్లి కుమార్తెకి, అత్త కోడలు, మా అల్లుళ్ళ, ఎవరికైనా స్నేహం ఉంటుంది. స్నేహం అంటే ఏదో మనం ఎక్కడో అని కాదు, ఎవరితో మనం ఎక్కడైనా కలిసినప్పుడు 3 రకాల స్నేహాలు ఉన్నాయి. 3 రకాల స్నేహాలు. అయితే దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే స్నేహం మేలు చేస్తుంది. స్నేహము చాలా మేలు చేస్తుంది అనే విషయం మాత్రం మనం మర్చిపోతాం. సరే, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గురించి ఒక 3 మార్లు అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది. ఇది మామూలు మాట కాదు. అది క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం కనుక పరిశుద్ధ గ్రంథంలో హానోకు జీవితం చూడండి, అలాగే నోవహు జీవితం చూడండి. దేవునితో నడిచెను అనే మాట్లాడతాయి. హానోకు జీవితం చూడండి, నోవహు జీవితం చూడండి. ఏమంటుందంటే దేవునితో నడిచిన వాడు, దేవునితో నడిచెను అనే మాట చూస్తున్నాం. కానీ అబ్రహాముకు ఇచ్చిన టైటిల్ ఏంటి? ఆయనకి ఇచ్చిన పేరు ఏమిటంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట పిల్లరా. 3 మార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. రాసుకుంటే వాళ్ళు త్వరగా రాసుకోండి పిల్లరా. 1 దినవృత్తాంతములో 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 2వది యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. 3వది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఈ 3 వచనాల్లో అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడింది. మామూలు విషయం అది, మామూలు విషయం. ప్రైమ్ మినిస్టర్ ఫలానా స్నేహితుడు అంటే ఎంత గర్వంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్రపతి ఫలానా వ్యక్తికి స్నేహితుడు అంటే ఎంత బాగుంటుంది. మరి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అటువంటి గొప్ప దేవుడు అబ్రహాముకి దేవుడని పేరు. ఓరకనే అయ్యాడా దేవుడు? అబ్రహాముకి ఓరకనే స్నేహితుడు అయ్యాడా? లేదు. ఏదో చేశాడు ఆయన. ఏం చేశాడు? బాగా వినండి. క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ జనాంగంలో అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాము. మిగతా వాళ్ళు కాదనడం లేదు. అబ్రహాము మాత్రం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఏమిటి ఆ గొప్పతనం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అసలు దేవుని స్నేహితుడు ఎలా అయ్యాడు? వై డిడ్ గాడ్ బికేమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ అబ్రహాం? ఎందుకు అయ్యాడు? ఏమిటి దాని కారణాలు మనం చూద్దాం. ఒక 3 కారణాలు నేను పంచుకొని నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. 3 కారణాలు చాలా ఉన్నాయి. అందులో 3 కారణాలు మాత్రం మీతో నేను పంచుకుంటాను. ఎందుకు దేవుడు అబ్రహాంకి స్నేహితుడయ్యాడు? సింపుల్గా ఉండడానికి వి అనే అక్షరం మీద మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. వి అనే అక్షరం. 1, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఏం చెప్పాడు? అసాధారణమైన పనులు ఆయన చేశాడు. అందుకనే దేవుడు ఆయన్ని స్నేహితుడు అవ్వగలిగాడు. అసలు ఏం జరిగింది మీరు చూడండి పిల్లగా. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము ఈ 1వ వచనంలో మీరు చూడండి. దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట ఏమిటో చూడండి పిల్లగా. ఏమన్నాడు దేవుడు అబ్రహాముతో? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. బాగా వినండి. 3 మాటలు చెప్పాడు. 3 మాటలు సెలవిచ్చాడు. 1 ఏం చెప్పాడు? నీవు
లేచి హారానులో ఉన్నటువంటి నీవు లేచి, అంటే నీ సొంత, నీ బంధువులు, నీ తండ్రి దేశాన్ని విడిచి నేను చూపించు దేశానికి, అంటే నేను ఏ దేశాన్ని చూపిస్తానో నీకు తెలియదు, నీకు తెలియదు, కానీ నువ్వేం చేయాలి? నేను చూపించు దేశానికి మాత్రం నువ్వు వెళ్ళాలి. మొదటి విషయం అదే. నీవు నేనైతే చేస్తావా అని దేవునికి అబ్రహాము ఎందుకు స్నేహితుడయ్యాడంటే, బాగా వినండి, నీవు నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ దేశాన్ని విడిచిపెట్టు అన్నాడు. అది అర్థం. బాగా వినండి, మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి మరో రాష్ట్రానికి వెళ్ళడమే కష్టం. మీరు చూడండి, పెళ్లి సంబంధాలు చేసుకునేటప్పుడు మాస్టర్ గారు మా ప్రాంతంలో ఉన్నవారు, మా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మాత్రం చూడండి, అవతల రాష్ట్రం వాళ్ళు మాత్రం చూడగాకండి. అందరు కాదులే, కొంతమంది సంబంధాలు ఒకవేళ చూసే పని అయితే, అయ్యా మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చూడండి, మాకు కొంచెం అనుభవం. వేరే రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలకు అయితే మా వల్ల కాదు, కష్టమైతే మాకు ఇబ్బందులు వస్తాయి, అంత దూరం ఎవరు వెళ్తారు. కాబట్టి మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి సంబంధాలు ఉంటే చూడండి అయ్యా అని అడుగుతారు. అంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా కష్టపడేటటువంటి ఈ మానవుడిని అబ్రహాము జీవితంలో మనం చూస్తే పక్క రాష్ట్రం కాదు, దేశమే, ఒక దేశాన్నే, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఇది మామూలు విషయం కాదు, అందరు చేయలేని పని. ఎంతో త్యాగం ఉండాలి, ఎంతో గుండె ధైర్యం ఉండాలి, అందరూ చేయని పని అది. ఏ చూపించు దేశానికి వెళ్ళు. ఇంకో మాట చెప్తున్నా, బాగా వినండి. లోకల్ స్థానికులకి చాలా బలం ఉంటుంది, అవునంటారా కాదంటారా? స్థానికులకి చాలా బలం ఉంటుంది, వేరే వారికి బలం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని పలుకుబడులు ఉంటాయి, అది అందరూ తెలుసుకుంటారు. వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి చాలా బలం ఉంటుంది, ఏదైనా చేయగలరు. కానీ వేరే వాళ్ళు వచ్చి ఉన్నారంటే ఏం చేయలేరు. అబ్రహాము పరిస్థితి అదే, కష్టమైన పరిస్థితి. దేవుడు చూపించు దేశానికి వెళ్ళాలి, తన దేశాన్ని విడిచిపెట్టి. ఆయన అనుభవాలు లేవు, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి చెప్పిన మాట. నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. చాలా కష్టమైన పని. అయితే అబ్రహాము చేశాడు, వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టు చేశాడు. రెండోది ఏం చెప్పాడు చూడండి పిల్లలు, అక్కడే ఉంది. ఒకటి, నీవు లేచి నీ దేశము నుండి అన్నాడు. రెండోది, నీ బంధువుల యొద్ద నుండి అన్నాడు. అంటే నీతో పాటు నీ బంధువులను తీసుకొని వెళ్ళకూడదు. వాస్తవానికి లోతుని అబ్రహాం పిలవలేదు, ఆయనే వెళ్ళాడు. వాస్తవం చెప్పాలంటే లోతుని పిలవలేదు అబ్రహాం, దేవుడు చెప్పింది చేశాడు. బంధువులను విడిచిపెట్టేసి వెళ్ళిపో అన్నాడు. బంధువులందరిని విడిచిపెట్టాలి, దేశాన్ని విడిచిపెట్టాలి. పోనీ బంధువులు ఏమన్నా తోడుగా తీసుకెళ్ళమన్నాడా? లేదు, వద్దన్నాడు. ఒక్కడమే వెళ్ళన్నాడు. బంధువులను తీసుకెళ్తే ఎన్ని సమస్యలు వస్తాయో దేవునికి తెలుసు. లోతు వెళ్ళాడు. ఏం జరిగింది? గొడవలు వచ్చాయి, తెలుసు దేవునికి. అందుకనే నీవు ఒక్కడవే అన్నాడు. నీ బంధువులను విడిచిపెట్టు వెళ్ళు అన్నాడు. పాపం అబ్రాహాము ఏం తప్పు లేదు, కానీ లోతు నేను కూడా వస్తాను అన్నాడు. అది జరిగిన విషయం. సరే, ఇది రెండవది. మూడవది ఏమిటి? నీ తండ్రి ఇంటి వారిని కూడా విడిచిపెట్టు. నీ తోబుట్టువులు కూడా విడిచిపెట్టాయి. వాళ్ళు కూడా నీతో రావడానికి వెళ్ళలేదు. నీ తోబుట్టువులు కూడా ఇంటి వారిని విడిచిపెట్టేసి నేను చూపించి దేశానికి వెళ్ళాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇదే సవాలు మన ముందు ఉంచితే చాలా కష్టం. ఎంతో మరి ఆయన చాలా గొప్ప వ్యక్తి, అందుకనే చాలా గొప్ప వ్యక్తి. అక్కడ 4వ వచనం మనం చూస్తే చూడండి ఏం జరిగిందో బిడ్డలారా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను అనే మాట ఉంది. యెహోవా
అబ్రాము వెళ్ళెను. ఇందులో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ వచనంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు అంటే దేవుడు చెప్పినట్టుగా చేశాడు, ఇంకా ఎదురు మాట్లాడాలి. ఏమిటి మొదటిది అని మనం చూస్తే వినయము, హంబుల్, హ్యూమిలిటీ, వినయపూర్వకమైన తగ్గించుకోవడం. ఏమన్నాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము చేశాడు, చెప్పింది విన్నాడు. వినయం విధేయత రెండు ఒకటే అనుకుంటారు, కాదు. వినయం వేరే, విధేయత వేరే. వినయం అంటే ఏంటి? బాగా మనం అర్థం చేసుకోవాలంటే వినయం అంటే పిలవగానే పలకడం, పిలవగానే ప్రతిస్పందించడం అన్నమాట. ఉదాహరణకి మన ఫోన్లు వస్తాయి, మీరు నమ్మండి నమ్మకపోండి, కానీ మా పిల్లలు కానీ నేను కానీ వీళ్ళంత వరకు ఫోన్ ఎవరైనా చేస్తే మాత్రం వెంటనే లిఫ్ట్ చేయడం, స్పందించాలి. వారు ఏ అవసరంలో మాట్లాడతారో తెలియదు మనకి, తర్వాత అటు చేయకూడదు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా, వినయం చూపించాడు, విన్నాడు. కృష్ణునందు దేవుడు పిల్లలారా, ఒక సత్యం దయచేసి గమనించండి. దేవుడు పిలవగానే ఇదిగో ప్రభువా నేనున్నాను, నీ చిత్తం అని అనగలగాలి. అబ్రహాము జీవితంలో ఆయనకున్న అలవాట్లలో ఒకటి మంచి అలవాటు ఏంటంటే ఇదిగో ప్రభువా నేనున్నాను, చిత్తం ప్రభువా అని అంటాడు. మంచి అలవాటు. మీరు కనుక చూస్తే పిల్లరా, ఆదికాండం 22వ అధ్యాయంలో పిలిచాడు దేవుడు. అబ్రహామా అని పిలవగానే మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి పిల్లరా, చిత్తము ప్రభువా అని మొదటి వచనం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అని అదనమాట. అది వినయం అంటే పిలవగానే పలకడం, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ప్రతి హృదయం, ప్రతి మనస్సు, ప్రతి విశ్వాసం చేయాల్సిన పని ఏమిటంటే, ఆరాధనలో వస్తున్న ప్రతి ఆరాధకుడు చేయాల్సిన పని ఏమిటంటే, అయ్యా నువ్వేదైనా చెప్పు, ఈ వారం నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో నేను సిద్ధంగా ఉన్నా వినడానికి. నీవు ముందే సిద్ధపడి రావాలి. నీవు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు, ముందే సిద్ధపడి రావాలి. వాస్తవం చెప్పాలంటే స్తుతి ఆరాధన మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది. వాక్యం వినడానికి స్తుతి ఆరాధన తక్కువ అంచనేయగలండి. స్తుతి ఆరాధన హృదయాన్ని సిద్ధం చేస్తుంది, దేవుని వాక్యం వినడానికి సిద్ధపరుస్తుంది అన్నమాట. ప్రతి విశ్వాసి, ప్రతి ఆరాధకుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, అయ్యా నీ సేవకుడి ద్వారా మీరు నాతో ఏది మాట్లాడతారో నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. సిద్ధ మనసుతో రాకపోతే ఏం జరుగుతుందంటే అపరాధం, అంటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. నా గురించి చెప్పాడు, నన్ను ఉద్దేశించి చెప్పాడు, ఎందుకటి చెప్తున్నాడు, ఇవన్నీ లేనిపోని ఆలోచనలు వస్తాయి. అదే కనుక నువ్వు సిద్ధపడి వస్తే ఏం జరుగుతుందంటే నీకు ఈ మనసు వస్తుంది, నేను దేవుడి మాట వినాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో మీరు 2వ అధ్యాయంలో చూస్తే 4 మార్లు చెవి గలవాడు వినుగాక అనుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ఒకే అధ్యాయంలో 4 మార్లు మాట ఉంది, చెవి గలవాడు. సంఘముతో ఆత్మ చెప్పు మాటను చెవి గలవాడు వినుగాక. సరే, మీకు రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి త్వరగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7, 11, 17, 29. 7, 11, 17, 29 ఈ 4 వచనాల్లో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వ్రాయబడింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దైవ చిత్తం ఏంటంటే వినాలి. ఆయన పిలవగానే మనం వినాలి. యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా అదే చెప్పాడు, చెవిగలవాడు వినుగాక అన్నాడు. ప్రకటన గ్రంథంలో
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగా. చెవిగల ప్రతి ఒక్కరు ఈ మాట, దేవుని మాట వినాల్సిందే. అదే విధేయత అంటే. క్షమించండి, అదే వినయం అంటే అదనమాట. వినయం అంటే పిలవగానే స్పందించడం, పిలవగానే స్పందించడం. ఇది దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు, వినాలి. ఏది చెప్పినా, నువ్వేం చెప్పినా నేను వింటానయ్యా అని నువ్వు వినయం చూపావా, నీ అంత ధనిరాలు, నీ అంత ధన్యుడు దేవుడు లేరు. ఒక్కొక్క విషయం మీకు చెప్పకముందు చాలా ప్రాముఖ్యమైన మాట తెలియజేస్తున్నాను, గమనించండి పిల్లలు. చాలా ప్రాముఖ్యమైన మాట. మీ మనసులో నుండి ఒక 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 తలంపును తీసిపోయింది. ఏమిటంటే అది, మాస్టర్ గారు మమ్మల్ని బాధపెట్టడానికి మాటలు చెబుతున్నాడు అనే మాట మాత్రం మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే అపోస్తలుల కార్యం గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయంలో పేతురు ఆత్మచేత నింపబడి వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందుకున్నారు బ్యాప్టిజం తీసుకొని. వారు బ్యాప్టిజం తీసుకోక ముందు వారు ఏమన్నారు? అపోస్తలుల దగ్గరకు వచ్చి ఏమన్నారు? అయ్యా, మేము పొడవబడుతున్నాము ఆత్మలో, మేమేం చేయాలి చెప్పండి అన్నారు. అంటే గడ్డపారతో పొడిచినట్టుగా ఉన్నాయి నువ్వు చెప్పే వాక్యం. అయ్యా, ఏం చేయాలి? రక్షణ పొందాలి. దేవుని సేవకుడు ఆత్మావేశంతో వాక్యం చెబుతున్నప్పుడు హృదయాల్లో గుణపంలాగా పెంచాలి. కొట్టి మిమ్మల్ని నవ్విపించి ఆటలాడిపించి పంపిస్తే ఏం సఫలం, ఏం లాభం చెప్పండి? గుణపం దిగాలి హృదయంలో. అది దైవ చిత్తం. తద్వారా దీవించబడతారు, తద్వారా ఆశీర్వదించబడతారు. ప్రతి వారం ఏవే తప్పులు చేస్తున్నామో అర్థం లాంటిది వాక్యము. మన తప్పులు మనం ఎప్పుడు చూసుకుంటామంటే వాక్యంలోనే చూసుకుంటాం. వాక్యం ద్వారానే చదవడం చేత, వినడం చేత. అంతేగాని బాధపడదాకండి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే, నా ప్రభు నా కొరకే ఈ వాక్యము అని వినయం చూపాలి. అది దేవుడు సేవకుల చేత హెచ్చరిస్తున్నప్పుడు, ఇది నా కొరకే, నేను వింటానయ్యా నీ మాట, నేను వింటాను. I am ready to hear your voice. I am ready. I am here. నేను ఇక్కడ ఉన్నాను. నీ మాటలు వినడానికి నేను ఉన్నాను, ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. ఇది కావాలి పిల్లలు. ప్రతి విశ్వాస జీవితంలో ఇది కావాలి. అబ్రహాముకి దేవుడు స్నేహితుడు అనే పేరు ఎందుకు కలిగిందంటే, దేవుడు అబ్రహాముకి స్నేహితుడు అనే పేరు ఎందుకు కలిగిందంటే, ఒకటి వినయం కలిగిన వాడు. చిత్తం ప్రభు, నువ్వేదైనా చెప్పు, నేను వింటాను. నువ్వేం చెప్పినా నేను వింటాను. అది 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 కాదు, అయ్యా అది కాదు, అది నేను చేయలేనని కాదు. ఏదైనా నువ్వు చెప్పు, నేను వింటాను. సేవకు వెళ్ళమంటే సేవకు వెళ్ళాలి, పరిచయం చేయమంటే పరిచయం చేయాలి, పాట పాడమంటే పాట పాడాలి, పోవడం అంటే పోడవాలి. ఏం చెప్తుంది నేను సిద్ధంగా ఉన్నాను ఆయన, నువ్వే చెప్తుంది నేను సిద్ధంగా ఉన్నా చేయడానికి. ఈ నామం వినయం, అదే వినయం అంటే దేవుడు. రెండవది, దేవుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఈ బిరుదు ఎందుకు వచ్చింది? ఈ బిరుదు ఎందుకు వచ్చింది అని మనం చూస్తే పిల్లరా, రెండవది మనం చూస్తే మీరు చూడండి, ఇందాక మనం ఒక మాట, ఒక వచనం చదువుతున్నాం కదా, ఆయన యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. దేవుడు ఏదైతే చెప్పాడో అది అబ్రాము చేశాడు. రెండు విషయాలు ఉన్నాయి అందులో. ఒకటి వినయం ఉంది, దాంట్లో వినయం ఉంది. రెండవది విధేయత ఉంది, దాంట్లో విధేయత కూడా ఉంది ఆ వచనంలో. ఏదైతే చెప్పాడో వినడమే కాదు కానీ చేశాడు. ఏం చేశాడు? నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. నీ బంధువులను విడిచిపెట్టు అన్నాడు. నీ రక్త సంబంధికులను విడిచిపెట్టు. అంతేకాదు, నీ ఇంటి వారిని విడిచిపెట్టేసి నేను చూపించు దేశానికి వెళ్ళు. దేవుడు బిడ్డలారా, ఆయన విన్నాడు. వినడమే కాదు,
ఇప్పుడు ఆ వాక్యాన్ని బట్టి దేవుని మాటలకు విధేయత చూపించాడు. అది కావాలి. చాలా మంది వింటారు కానీ చేయరు పనులు. వింటారు, వినడానికి మాత్రం వింటారు కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. దేవుని చిత్తం ఏంటంటే విధేయత అంటే దాని అర్థం ఏంటంటే చెప్పింది చెప్పినట్టు చేయడం. సింపుల్గా చెప్పాలంటే విధేయత అంటే అర్థం ఏంటంటే చెప్పింది చెప్పినట్టుగా చేయడం, మరొక ప్రశ్న వేయకుండా. అదన్నమాట. అబ్రహాము దేవునికి స్నేహితుడని పేరు ఎందుకు వచ్చిందంటే విధేయత చూపించాడు. ఇంకా వేరే మరో మాట మాట్లాడలేదు ఆయన. ఏదైతే చెప్పాడో ఇది కష్టం ఆయన, ఎక్కడి నా దేశాన్ని ఎక్కించి పెట్టాలి, నా బంధువులు ఎలా ఇచ్చి పెట్టాలి, నా రక్త సంబంధం ఎలా, నా ఇంటి వాళ్ళు ఎలా ఇచ్చి పెట్టాలి అని అనలేదు. ఏ ఒక్క మాట కూడా ఎదురుగా ఆయనకి ఏం మాట్లాడాడు. తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. కృష్ణునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఈ సత్యాలు గ్రహించండి. అబ్రహాము ఊరకనే దేవుని స్నేహితుడైన పేరు ఆయనకు రాలా. కష్టమైనటువంటి పని దేవుడు చెప్పాడు, చేశాడు. అందుకనే దేవునికి అబ్రహాము దేవుని స్నేహితుడైన పేరు కలిగింది. ఒకటి వినయం, రెండవది విధేయత, మూడవది నేను ముగిస్తాను బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన మాట. మూడవది అబ్రహాము దేవుని స్నేహితుడైన పేరు ఆయనకు ఎందుకు వచ్చిందంటే మూడవది విశ్వాసం. ఆయన జీవితంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. విశ్వాసంలో ఎవరు చేయలేనటువంటి ఎవరు చూపలేని విశ్వాసం ఆయన చూపించాడు. ఎవరు చూపలేని విశ్వాసం. ఎంతటి విశ్వాసం అంటే దేవుని స్నేహితుడికి అబ్రహాము దేవుని స్నేహితుడనే ఈ బిరుదు, ఈ పేరు ఎందుకు వచ్చిందంటే గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు. ఒక 3 విషయాలు మీతో నేను పంచుకుంటాను. ఏంటి? ఒకటి మనం చూస్తే పిల్లల మీరు చూడండి. ఒకటి ఇదే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న విషయంలో మనం చూస్తే 12వ అధ్యాయంలో నీవు నీ దేశమును విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శాపానికి గురవుతారు. కాబట్టి నేను నిన్ను దీవించబోతున్నా, నీ సంతానం వలన ఈ భూమిని ఆశీర్వదించబోతున్నా. ఆయన ఆ మాటకి లోబడ్డాడు, విశ్వాసం చూపాడు. ఎలాగైనా నా దేవుడు ఈయన కాపాడుతాడు, నన్ను దీవిస్తాడు, నన్ను గొప్ప జనముగా చేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం. దేశము కానీ దేశం విడిచిపెట్టి వెళ్ళాలి. అక్కడ ఎవరు పడతారో, నన్ను ఎవరు చంపుతారో వచ్చాయి. ఆ సమస్యలు కూడా వచ్చాయి. ఆయనకి రాలేదా? ఆ సమస్యలు కూడా వచ్చాయి. ఎందుకంటే లోపల కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వచ్చిన కొత్త అబ్రహాంకు వచ్చాయి సమస్యలు. భార్య అందగత్తే చంపేస్తారు, ఇవి దుర్మార్గులు. అమ్మో జరిగింది. ఆ సంగతి కూడా తెలిసి ఆయనకి ఏమన్నాడు? ఇవేమైంది నీకంటే నా చెల్లెలు అని చెప్తున్నాడు. ఏం చేస్తాడు? చంపేస్తారు. అంటే అన్ని పరిస్థితులు ఎదురవుతాయి దేశం కానీ దేశానికి వెళితే. కానీ దేవుని మీద నమ్మకం ఉంది ఆయనకి. ఏమిటది? నేను వేరే దేశానికి వెళ్ళినా నన్ను మాత్రం నా దేవుడు, నన్ను నా కుటుంబాన్ని మాత్రం కాపాడుతాడు. ఎంత గొప్ప విశ్వాసం చేశారా? అందుకనే ఎంత దేవుని మీద అపారమైన విశ్వాసం గలవాడు. అది మొదటి విషయం. చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే మనకు సమయం లేదు. కానీ రెండో విషయం చెప్తాను. మరి ఎంత విశ్వాసం గలవాడంటే రెండో విషయం మనం చూద్దాం. ఈ ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి అన్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాడు అన్నాడు. ఒక్కడమే వచ్చే, నీ ఇంటి వారంతో నీ బంధువులతో నువ్వు ఒక్కడే వచ్చి అన్నాడు. గొప్ప జనంగా చేస్తానన్నాడు. అంటే
అసలు అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడు అప్పుడు? సంతానం ఉందా ఆయనకి? సంతానం లేదు. ఆ 11వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఉంటుంది, శారాయి గొడ్రాలు అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. అంటే గొడ్రాలే, సంతానం లేదు, కానీ నేను నిన్నేం చేస్తాను? ఏం చేస్తాను? నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆ అబ్రహాం విశ్వసించాడు. అది దేవుడు ఆయన పిలిచినప్పుడు హారాను నుండి ఎన్ని సంవత్సరాల వయసు ఆయనకంటే? 75 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి. 75 సంవత్సరాల వయసు. ఆ మాట మీరు చూస్తే పిల్లరా, ఈ ఆదికాండం 12వ అధ్యాయం మీరు చూస్తే 4వ వచనంలో ఉంది ఆ మాట. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు అనంది. 75 years, 75 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి. అప్పుడు చెప్పాడు. అప్పుడే అంతకుముందే ఇంచుమించు ఒక 35 సంవత్సరాలు ముందే వివాహం, 45 సంవత్సరాల వయసులో ఆయన వివాహం అయి ఉండొచ్చు. ఈ 35 సంవత్సరాలు ఆయనకి సంతానం లేదు. దేవుడు ఇస్తానన్నాడు, గొప్ప జనంగా చేస్తానన్నాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎట్టయినా ఈ దేవుడు మనకు సంతానం ఇస్తాడు. బైబిల్లో ఉన్నాయిగా మాటలు. 127 సంకీర్తన 3వ వచనంలో మనం చూస్తే, కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానాలు. గర్భం ఇవ్వాలంటే ఆయనే. గర్భం ముయ్యాలన్నా, గర్భం తెరవాలన్నా దేవుని చేతుల్లోనే ఉంది, దేవుని చేతుల్లోనే ఉంటాయి. ఇది నమ్మాడు అబ్రహాం, విశ్వాసం వచ్చాడు. నేను నా భార్య గొడ్రాలు, సంతానం లేదు. అప్పుడు వయసు 75 సంవత్సరాలు, ఏంటంటే 10 సంవత్సరాలు డిఫరెన్స్ అనమాట ఇద్దరికి. ఆ అమ్మకి, శారమ్మ గారికి 65 సంవత్సరాల వయసు. మరి ఏం జరిగింది? ఎంత గొప్ప విశ్వాసం అంటే వెంటనే అయిపోలేదా? మరి వెంటనే సంతానం ఇవ్వదా? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? నీకు సంతానం ఇస్తారు, నీకు చెప్తానన్నాడు దేవుడు. మీరు కనుక పిల్లల ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, కరెక్ట్గా ఆయనకి 99 సంవత్సరాల వయసు వచ్చేసరికి అప్పుడు చాలా క్లారిటీగా చెప్పాడు. 99 వయసు సంవత్సరాలు వచ్చేసరికి ఒక మాట మీరు చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 25వ వచనం చూడండి పిల్లల. ఆదికాండం 17వ అధ్యాయం 25వ వచనం ఏముంది? అతని కుమారుడైన పిల్లల మాట చూడండి దయచేసి. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏళ్లవాడు. ఇది అయిన వెంటనే, ఈ 99 సంవత్సరాలు అయిన వెంటనే 18వ వచనానికి 18వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మాట్లాడతాడు అన్నమాట దేవుడు. అతనితో స్పష్టంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? వచ్చే సంవత్సరానికల్లా మీకు కుమారుడు, వాగ్దానం చేయని పుత్రుడు, వాగ్దానం చేయబడిన పుత్రుడైనటువంటి పుత్రుడిని నేను మీకు ఇస్తాను అన్నాడు. క్లారిటీగా చెప్పేశాడు. ఆయనకి 99 సంవత్సరం, శారమ్మ కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే 10 సంవత్సరాల డిఫరెన్స్ అంటే ఆమెకి 89 సంవత్సరాలు. నవ్వుకుంది శారమ్మ. ఈ వయసులో గర్భం ఉడికిపోయిన తర్వాత ఎక్కడ సంతానం, ఎక్కడ ఏమిటి అని. కానీ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకి తెలుసు ఏమిటంటే, నాకు దేవుడు సంతానం ఇచ్చి తీరుతాడు, ఇస్తాడు. నా దేవుడు నాకు సంతానం ఖచ్చితంగా ఇస్తాడు. 99వ సంవత్సరంలో చెప్పాడు. ఎప్పుడు ఏ వయసులో కుమారుడిని, వాగ్దానం చేయబడిన కుమారుడు ఇచ్చాడు? ఆయనకు నిండు 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు. చూడండి ఆ మాట దయచేసి పిల్లరా. ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అంటే అప్పుడు ఎన్ని వయసు, ఎంత వయసు ఆయనకి? నిండు 100 ఏళ్ళు, 100 సంవత్సరాలు
వయసులో ఆయనకి, శారముకు 90 సంవత్సరాలు వృద్ధాప్యంలో. వారికి దేవుడు అది అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యం అన్నాడుగా. ఆ మాట కూడా మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా, వచ్చే సంవత్సరానికల్లా కుమారుడు ఉంటాడు, మీకు కలుగుతాడంటే శారమ నవ్వినప్పుడు ఒక మాట మరి అక్కడ మనం చూస్తాం. చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం ఏముంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు మీ ఎందుకు తిరిగి వచ్చింది. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈనాడు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనుకోవచ్చు ఏదైనా సరే, అది ఏదైనా సరే, గర్భం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా వివాహం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సజీవంగా ఏదైనా సరే, చదువులు కావచ్చు. దేవుని బిడ్డలారా, ఒక మాట మాత్రం సత్యం. దేవుని మీద విశ్వాసం ఉంచు, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మూడవది మనం చూస్తే ఇంకా ఎంతటి విశ్వాసం గలవాడు అబ్రహాం అంటే, దేవుని బిడ్డలారా, ఆదికాండం 22వ అధ్యాయంలో ఏమన్నాడు? దేవుడు పిలిచి, ఇదిగో నీకు ఒకగానైన ఒక కుమారుడైనటువంటి, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ కుమారుడు ఇస్సాకును నాకు దహన బలి అన్నాడు. బలి కాదు, దహన బలి. దహన బలి అంటే చంపి కాల్చే అన్నాడు. అబ్రహాము మరి ఏమన్నా మాట్లాడా? ఏందయ్యా నువ్వు ఇచ్చావు, మళ్ళీ నువ్వు అక్కడ చంపుతావా? ఏంది చంపమంటున్నావు, బలి ఇవ్వమంటున్నావు, కాల్చివేయమంటున్నావు, ఏంటయ్యా అన్నాడా? లేదు. తీసుకెళ్ళాడు, బలిపీఠం మీద చేతులు కాలు కట్టేశాడు, పడుకోబెట్టాడు, బలి అర్పించబోయాడు. బలి అర్పించిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు కన్న కొడుకుని కషాయం వాళ్ళలాగా చంపేసి కాల్చేయాలి. సిద్ధపడ్డాడు ఆయన. ఎందుకు సిద్ధపడ్డాడు? ఎందుకంటే ఆయన ఒక విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, నా కుమారుని చంపి దహన బలి అంటే కాల్ చేసిన తర్వాత బూడిద మిగులుద్దుగా, ఆ బూడిదలో నుండి కూడా దేవుడు నాకు కుమారుని మళ్ళా బ్రతికించగలడు. అది ఆయన ఉన్న విశ్వాసం. దేవుడు బిడ్డ, దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. ఒరకనయ్యాడా? దేవుడికి అబ్రహాము దేవుని స్నేహితుడైన బిరుదు ఒరకనే వచ్చిందా? అంత విశ్వాసం గలవాడు. ఈనాడు దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఒక సత్యం గ్రహించండి. ఏమిటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. మీరు అపోస్తలుడైన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, అక్కడ ఆ విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. అందులో 6వ వచనంలో ఉంటుంది అన్నమాట ఈ మాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట మనకు కావాలి, నమ్మకం కావాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. చేయగలిగిన సమర్థుడు, అద్భుతాలు చేయగలడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడే నీ జీవితంలో కార్యాలు చూస్తున్నావు. సరే, ఇంకొంచెం ప్రాముఖ్యమైన విషయం చెప్పకుండా బాగా అర్థం చేసుకోండి ఈ మాట. నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు. ఇది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము. దేవుడు చెప్పిన మాట, యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట ఇది. నీ జీవితంలో ఏదైనా జరిగి తీరుతుంది నువ్వు నమ్మినప్పుడు. అనుమానం లేకుండా నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో కార్యాలు చూస్తావు. సరే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడనే పేరు ఉంది కదా. దేవుని స్నేహితుడు అవడం వల్ల ఎన్ని లాభాలు కలిగాయి ఆయనకంటే? ఇక 1, 2, 3 లెక్కలేని అద్భుతాలు. కొంతమంది కొంచెమే ఆస్తి తీసుకొని వెళ్ళాడు, లెక్క పెట్టలేనంత ఆస్తి ఇచ్చాడు. మీకు మాట చెప్తున్నాను కదండి, దేవుడు నిజంగా ఆయన చంపాలని కాదు, సార్ని పరిశీలన చేయడానికి అడిగాడు. ఆ మాట చంపాడా దేవుడు? నిజంగా చంపలేదు. ఆగయ్యా ఆగు, చంపగలదు, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటాడుగా. ఆ మాట కూడా
ఇందువలన నీవు నన్ను ప్రేమించుచున్నావని నేను గుర్తెరిగాను, కాబట్టి నిన్ను గొప్ప జనంగా చేయబోతున్నాను అన్నాడు. మీరు చూడండి ఆదికాండం 22 అధ్యాయంలో మీరు ఆ చదువుకుంటూ పోతే ఆ మాట ఉంటుంది. ఎంత అద్భుతమైన మాటలండి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నా మాటకు లోబడుతున్నాను, కాబట్టి నేను నిన్ను దీవించిపోతున్నాను. ఎంత అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరన్నా దీవించబడుతున్నారంటే నీ కుటుంబంలో నుండే వస్తారు వాళ్ళు. ఏ మామూలు విషయం అది చెప్పండి, వచ్చారా లేదా? ఆయన కుటుంబంలో నుంచి రాజు వస్తారన్నాడు, రాజు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనలో నుండే వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువు. దేవుని బిడ్డలారా, ఈ దేవుడే పుట్టాడు ఆయన నుండి. ఎంత గొప్ప మరమల ఆలోచన. సరే దేవుని బిడ్డలారా, మీకు ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక మానవుడికి మరొక మానవుడు స్నేహితుడైతే ఎన్ని లాభాలంటే మీకు కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. టకటక మీరు చూడండి దయచేసి. ఒకటి, ఏమిటి ఒక మంచి స్నేహం వలన కలిగే లాభాలు ఏమిటి? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం మీరు చూడండి. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడును. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు. ఈ ప్రపంచంలో జ్ఞానం చాలా ప్రాముఖ్యం. మంచి జ్ఞానం, చెడు జ్ఞానం కాదు. మంచి వివేకం, మంచి జ్ఞానం, మంచి తెలివి చాలా అవసరం. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే. కాబట్టి ఎవరి వల్ల దొరుకుతుంది? మంచి స్నేహితుడు వల్ల. కాబట్టి వినండి దయచేసి. నీకు లాభం కలగాలంటే మంచి చెడు నడవడి, చెడు సహవాసం ఏం జరుగుతుందంటే మంచి నడవడిని పాడు చేస్తుంది. 6 మాసాలు కనుక ఒకరితో మంచి స్నేహం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. నువ్వు చెడు అయినంతే, మంచి అయినంతే. వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి చివరకు. కాబట్టి జాగ్రత్త పిల్లలు. మీ స్నేహమే మిమ్మల్ని పాడు చేస్తుంది, మీ స్నేహం మిమ్మల్ని బాగు చేస్తుంది. ఈ స్నేహితులు మరి వచ్చేవారు స్నేహితుల దినోత్సవ సందర్భంగా నిన్న స్నేహితుల దినోత్సవం దీన్ని పురస్కరించుకొని ఈ మాటలు తెలియజేస్తుండగా జాగ్రత్తగా వినండి. మీ స్నేహం అవసరం, స్నేహం చాలా అవసరం. కాబట్టి ఎవరితో స్నేహం నీకు మేలు కలుగుతుంది? ఎవరితో? మంచి స్నేహితులతో, మంచి స్నేహితుడితో నువ్వు సహవాసం చేసుకో. రెండవది, ఏం జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది? ఒక మంచి స్నేహితుడితో కానీ, మంచి స్నేహితురాలతో కానీ సంబంధాలు, మంచి స్నేహం కలిగి ఉంటే ఏం జరుగుతుంది అని అంటే మీరు చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కళ వస్తుంది. ఆ కళ భావం ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేకపోయారు. మీరు మర్చిపోయారు, మీరే చెప్పాలన్నాడు. ఆ కళ భావం చెప్పండి అంటే అక్కడ ఉన్నటువంటి బబులోను మాంత్రికులు వీరందరూ కూడా జ్ఞానం, తెలివి, వివేచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా మాకు తెలియదు, దేవుడి జ్ఞానం కలిగిన వాడు తప్ప ఇంకెప్పుడు చెప్పలేని విషయం అని అంటే అందరూ చంపేస్తారు అన్నాడు. అది దానియేలుకు తెలిసింది. తన 3 స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, దేవుడి మీద ఆధారపడతాం, దేవుడే ఆ జ్ఞానం మనకి ఇచ్చేటట్టుగా ప్రార్థన చేద్దాం అన్నప్పుడు దేవుడు వారికి బయలుపరుస్తాడు. ఆ విషయాన్ని మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు తెలియజేసినప్పుడు ఆ దేశంలోనే ప్రధానుడిగా చేస్తాడు దానియేలు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. అప్పుడు ఏమన్నాడు? తన స్నేహితుల గురించి, షడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి ఏమన్నాడంటే, అయ్యా నా స్నేహితుడిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. దాని అర్థం ఏంటంటే వారికి కూడా కొన్ని ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అన్నాడు. మీరు చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం చాలా సమయం అయిపోయింది, అన్ని వివరంగా చెప్పాలంటే సమయం లేదు. కానీ మరి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి కనుక నేను తెలియజేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం చూడండి. చివరి వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం. అంతటా దానియేలు రాజు వద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అది మంచి స్నేహం వల్ల ఏం జరుగుతుందంటే నీ స్నేహితుడు మంచోడైతే నీకు మేలు జరుగుతుంది.
దానియేలు వల్ల తన స్నేహితులకు మేలు జరిగింది, ఉద్యోగాలు వచ్చాయి, మంచి ఉద్యోగాలు. బాగా వినండి, ముగింపు. ఒక మానవుడికి స్నేహితులుగా ఇంత మేలు చేస్తుంటే, మరి దేవాది దేవుడే నీకు స్నేహితుడైతే ఇంకెన్ని మేలు నీకు, ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని ఆశ్చర్య కార్యాలు, జరగరాని కార్యాలు కూడా నీ జీవితంలో జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పుడు అనంటే అబ్రహాము వలె దేవుడు నీకు స్నేహితుడైనట్టు, అబ్రహాముకు దేవుడు స్నేహితుడైనట్టు దేవుడు నీకు కనుక స్నేహితుడుగా ఉంటే యూ విల్ సీ వండర్స్, నువ్వు అద్భుతాలు చూస్తావు. ఇది సత్యం. మీరు చూడండి, కావాలంటే రుచి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు అదే కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ఏమన్నాడు? మీరు నా ఆజ్ఞలు పాటించినట్లయితే మీరు నా స్నేహితులై ఉంటారు అన్నాడు. ఎవరికి పడితే వారికి స్నేహితుడు అవుతాడా? దేవుడు లేదు. ఎవరికి? మీరు కనుక నా ఆజ్ఞలు పాటిస్తే నా స్నేహితులై ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి మీకు వద్దా? చెప్పండి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినట్టు ఆయనకు స్నేహితుడిగా ఉండి నీకు స్నేహితుడై నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులంతా ఏంటంటే, నేను నీ ఆజ్ఞలు పాటిస్తాను, నీ మాట వింటానయ్యా, అబ్రహాం వలె విధేయత చూపిస్తాను, అబ్రహాం వలె వినయం చూపిస్తాను, అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉంటాను, నీ మాటలు నేను పెట్టాను, నీ మాటలు నేను వింటాను అని కనుక నువ్వు సిద్ధపడితే దేవుడు బిడ్డలారా, దేవుడు నేను దీవిస్తాడు. మానవుడే. కొన్నిసార్లు స్నేహితులు కూడా విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. అందుకని ఒక పాట పాడుకున్నాం, చిరకాల స్నేహితుడు అనే పాట, రెండో పాట మనం పాడుకున్నాం. ఆయన విడిచిపెట్టాడు. బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, రక్త సంబంధికులు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. బాగా వినండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట మనం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నువ్వు నశించిపోకుండా పరలోక రాజ్యాన్ని చేర్చడానికి, నీకు ఆ పరలోక రాజ్యానికి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మానవ రూపంలో లోకానికి వచ్చాడు. ఎందుకు? నీకు స్నేహితుడుగా ఉండి నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి, నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళడానికి కాదు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. నిజమైన స్నేహితుడు తన స్నేహం కొరకు ప్రాణం పెడతాడు. నిజమే, వాస్తవమే, కాదనలా. కానీ కొంతమంది స్నేహితులు అలా చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను ఓ మంచి స్థితిని నీకు కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఒక సత్యం గ్రహించాడు. 95వ సంకీర్తన 7వ వచనంలో మాట ఉంది, రండి నమస్కారం చేసి సాగిలపడుతూ మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆయన మాట నువ్వు అంగీకరిస్తే నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఆయన స్నేహితుడు అవుతావు. నీకు మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, గొప్ప జనముగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధమేనా? నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఆయన మాట్లాడుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, మీరు ఇంటికి చదువుకో, టైం లేదు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం దయచేసి చదువుకోండి. అక్కడ ఓ మాట ఉంది, చాలా అద్భుతమైన మాట. దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. మానవుడు ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలో దేవుడు చెప్పాడు. మానవుడు తెలియక నశించిపోతున్నాడు అంతే. ఆయన మాట వింటే దీవించబడతాడు. ఆశీర్వాదాలు ఎన్నో దాగి ఉన్నాయి. చెప్పినట్టుగా చేస్తే అబ్రహామును దీవించడానికి మనం దీవిస్తాడు. నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా నిన్ను హెచ్చించు. నీ భూఫలము, నీ గర్భఫలము, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను దీవిస్తాను. నీ మాట ఫలంలో ఆశీర్వదించబడతావు. నువ్వు తలగా ఉంటావు, పక్కగా, అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకుంటావు. ఇలా ఎన్నో 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 మరెన్నో ఆశీర్వాదాలు, మేలు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్నాయి. మీరు చదువుకోండి, ఇంటికి మీరు దీవించబడతారు. ఒకటే సత్యం ఏంటంటే, నిజమైన దేవుణ్ణి నమ్ముకోండి. నిజమైన స్నేహితుడిని మర్చిపోకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు జీవిస్తే
అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. వినయాన్ని చూపు, విధేయత చూపు, విశ్వాసం కలిగి జీవించు. You will see the wonders. ప్రార్థన చేసుకుంటున్నాం. దయచేసి స్థలంలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. దయచేసి స్థలంలో వచ్చండి, కళ్ళు మూసుకుంటున్నారు. సో క్రీస్తు దేవుని బిడ్డలారా, వాక్యం విన్నారు. స్నేహితుల దినోత్సవ సందర్భంగా వచ్చే వారం జరగబోతుంది. మొదటి వారం నిన్న కూడా ఆయన స్నేహితుల దినోత్సవం విన్నారు, వాక్యం విన్నారు. అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు ఆయనకు ఉంది. ఓటని అవ్వలేదు. దేవుడు పిలిచాడు. దేశము కానీ దేశానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అది కూడా నీ బంధువులు వద్దు, నీ రక్త నీటి వారు కూడా నువ్వు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పాడు. కఠినమైనటువంటి మాటలు, ఎవరు చేయలేనటువంటి పని ఆయన చేశాడు. దేవుడి మాటకు వినయం చూపాడు, వినయం కనపరిచాడు. అబ్రహాము విధేయత కనపరిచాడు, విశ్వాసాన్ని కనపరిచాడు. దేవుడు బిడ్డ, నువ్వు మనం నశించాలని దయించడం కాదు, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది దయించింది. క్రీస్తునందు ప్రియమైన వారు, మీ కొత్త మరి ఆశీర్వాదాలు దేవుడు. ఒక మానవుడి స్నేహితుడైతేనే మంచి స్నేహితుడు, ఎన్నో మేలు జరుగుతాయి. అది దేవాది దేవుడే నేను నీకు స్నేహితుడిగా ఉన్నా. మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మీరు నా స్నేహితులై ఉంటారు. దేవుడు బిడ్డ, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. బరువు సిద్ధమేనా? వాటి ఏదేమైనా సరే, వేరెవర్ యూ మే బి, నువ్వు ఎక్కడున్నా సరే, హూ ఎవర్ యూ మే బి, నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలంటే ఆయన పాదాల చుట్టూ రా. ఒకప్పుడు బొమ్మలు అమ్ముకుండేవాడు, బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకుంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు. విగ్రహాలను అమ్ముతాడు, విగ్రహాలకి పూజ చేస్తాడు. అటువంటి భయంకరమైన స్థితిలో, అందుకనే ద్వితీయోపదేశకాండలో మాట ఉంది, నా తండ్రి నశించుచున్న అరాబీ దేశస్థుడు అన్నాడు. నా తండ్రి నశించుచున్న సిరియా దేశస్థుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వెవరిపైనా సరే నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకు మేలులు అందించడానికి ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. రా, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా, నా ఎదురు నేను మీకు విశ్రాంతి ఇస్తున్నానని సమస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని కనుక నువ్వు అంగీకరించావా, ఆయన మాటలకు లోబడి వినయము, విధేయత, విశ్వాసం కలిగి జీవించావా, ఈ ప్రపంచంలో అందరికన్నా నిన్ను దీవించబోతున్నాడు, ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ ప్రసాదించి, మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, మిమ్మల్ని ఫలించేదాక ప్రార్థన చేసుకుంటాను. మహాధరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, స్తుతులు స్తోత్రములు. అబ్రహాము దేవుని స్నేహితుడనే మాటను మేము చూస్తున్నాం. ఎంత గొప్ప బిరుదు ఆయన, ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ఆయన గురించాడు. ఈ భూమి మీద సాటి మనిషి స్నేహితుడిగా ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. మరి దేవాది దేవుడు అయినటువంటి మీరే స్నేహితుడిగా ఉంటే ఒక మానవుడికి ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు అబ్రహాము జీవితంలో మేము చూశాం. ఎంత మీరు చెప్పినట్టుగా కష్టమైనా సరే ఆయన వినయం చూపాడు, విధేయత చూపాడు, విశ్వసించాడు. కాబట్టే స్నేహితుడుగా మీరు మారారయ్యా. ఈనాడు మమ్మల్ని కూడా మీరు దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, ఈ మాటలు లోబడితేనే మాకు దీవెన, మాకు ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానం మా సొంత అవుతుంది కనుక మేము మీకు లోబడి జీవిస్తాం. తూచా తప్పకుండా మేము మీ మాటలు అంగీకరిస్తామని ఎంతమంది అయితే బిడ్డలు ఆయన ఉదయకాలం ఈ వాక్యం విని అంగీకరిస్తున్నారు,
ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని, యావత్ సంఘాన్ని మీ చేతులకి దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని, ఈ మైక్ తరంగాల ద్వారా ఈ మాటలు వింటూ వాక్యము సత్యమని అంగీకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి రక్షణ భాగ్యాలు దయచేసి మీ పేరుల చేత నింపమని, ఆశీర్వాదాలతో వారిని నింపమని మరొకరు స్థుతులు. ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడుగా నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.